హలో ఇంగ్లీష్ లెర్నర్స్. ఇంగ్లీష్లో నువ్వు లేట్గా ఎందుకు వస్తావు, నువ్వు త్వరగా ఎందుకు వచ్చావు, నువ్వు ఈరోజు టైంకి వచ్చావు, నువ్వు ఎప్పుడు లేట్గా వస్తావు, ఈ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో క్విక్గా ఫ్రేమ్ చేసి చెప్దామా? లెట్స్ స్టార్ట్. ఈరోజు లేట్గా ఎందుకు వచ్చావు? వై ఆర్ యూ లేట్ టుడే? ఈరోజు త్వరగా ఎందుకు వచ్చావు? వై ఆర్ యూ ఎర్లీ టుడే? ఈరోజు నువ్వు టైంకి వచ్చావు. యూ ఆర్ ఆన్ టైమ్ టుడే. ఓకే, మరి నువ్వు ఎప్పుడు లేట్గా వస్తావు? యూ ఆర్ ఆల్వేస్ లేట్ ఆర్ ఎల్స్ యూ ఆల్వేస్ కమ్ లేట్. లేట్, ఎర్లీ, ఆన్ టైమ్ ఇలాగ యూస్ చేసుకుంటూ మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలన్నమాట. ఇంగ్లీష్ అనేది క్విక్గా, సింపుల్గా ఇలాగ నేర్చుకోవాలండి. దిస్ టైమ్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ ఆల్మోస్ట్ 45 days అండి. ఎందుకంటే హాలిడేస్ కూడా కాబట్టి ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నారు టు టేక్ మోర్ క్లాసెస్. సో 45 daysలో కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడనేది మేము ఇక్కడ నేర్పిస్తాము. ఎవరి ముందైనా కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు. అలాంటి టెక్నిక్స్, మెథడ్స్ మేము చెప్తాము. సో మీరు జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా టైం అనేది మీకు ఉండాలండి. అట్లీస్ట్ ½ an hour ఇంట్లో, క్లాస్లో కాకుండా ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. మేము అలా హోంవర్క్స్ కూడా మీకు ఇస్తాము. సో ఇవన్నీ మీరు చేయగలిగితే కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ స్పీకర్స్ అవ్వగలుగుతారు. సో ఎన్రోల్ చేయండి.